దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాంశము దేవునికి ఏమి చెల్లించాలి. వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు యేసుక్రీస్తు వారికి ఒక ప్రశ్న ఎదురైంది. హెరోదీయులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కైసరుకు పన్ను ఇవ్వడము న్యాయమా అని అడిగారు. దానికి వారు ఆలోచన ఏంటంటే, యేసుప్రభు వారు చెప్పే సమాధానం సరిగా లేకపోతే యేసుప్రభు వారి మీద రాజద్రోహం కింద నెపము మోపి యేసుప్రభు వారిని బంధించాలి అని కుతంత్రంతో యేసుప్రభు వారిని ప్రశ్న వేయడం జరిగింది. దానికి సమాధానముగా దేవుడు జ్ఞానయుక్తముగా సమాధానం ఇచ్చాడు. ఏంటి ఆ సమాధానం అంటే, మరి ఒక దేనారము చూపించమని, అందులో ఉన్న పైరూపము వారికిని మరి దేవునికి చెల్లించమని సమాధానం ఇచ్చాడు. అద్భుతం. ఇలాంటి సమాధానం వాళ్ళు విన్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు, ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరి సహోదరుల, కొన్ని సందర్భాలలో కొంతమంది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్న ఎందుకంటే మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని, మిమ్మల్ని శోధించాలని, లేదా మీ మీద కుట్రలు పన్నడానికి ప్రశ్నలు ఎదురు కావచ్చు. మరి అలాంటి సమయంలో నీవు జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పాలంటే నీకు దేవుని ఆత్మ కావాలి, దేవుని జ్ఞానం కావాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో రాయబడిన మాట, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల నన్ను అడుగుము అన్నారు ప్రభులు వారు. కనుక మీరు ప్రతిదినము దేవుని జ్ఞానం కొరకు ప్రార్థించినట్లయితే క్లిష్ట పరిస్థితుల్లో సమాధానము చెప్పవలసిన సమాధానంలో దేవుడు మీకు జ్ఞానమిచ్చి మరి మిమ్మల్ని ప్రశ్నించే వారికి సరైన సమాధానం నీ నోటి ద్వారా దేవుడు చెప్పిస్తాడు. తద్వారా ఆ ఇరుకు నుండి, ఆ కుట్ర నుండి, అలాంటి మరి ఆపద నుంచి నువ్వు తప్పించబడతావు. మరి కైసరు అంటే ఏమిటి? ఈలోక సంబంధమైన చట్టరూపములు ఉన్న పన్నులు, ఈలోక సంబంధమైన బాధ్యత. దేవుడి సమాజంలో మనల్ని ఉంచాడు కనుక మనము ఈలోక సంబంధమైన బాధ్యతలు ప్రభుత్వానికి లోబడి ఖచ్చితంగా చెల్లించాలి. మరి దేవునివి ఏంటి? ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం ప్రకారంగా దేవుడు మనల్ని తన స్వరూపములోను తన రూపములోను చేసుకున్నాడు. అంటే మన శరీరము కానీ, మన హృదయము కానీ, మన ప్రాణము కానీ మనవి కావు, ఇవి దేవుడిచ్చినవి. కనుక ఇవి మళ్ళీ తిరిగి దేవునికి ఇవ్వాల్సి వస్తుంది. దేవునికి ఇవ్వాలి. దేవుని వాక్యములో దేవునికి ఇవ్వవలసినవి అతి తక్కువగా రాయబడినప్పటికీ అతి విలువైనవిగా గుర్తించాలి. అవేంటంటే రోమపత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో ఎలాగో రాయబడింది, నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని దేవునికి ఇవ్వమని భక్తుడు పౌలు గారు రోమ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అవును, మన సమయాన్ని, మన శక్తిని, మన బలాన్ని, మన ధనాన్ని దేవునికి ఇవ్వాలి. ఇది మొదటి మాట. రెండవ మాట, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనము, దేవునికి ఏమి చెల్లించాలంటే మన జీవితాన్ని చెల్లించాలి. మన జీవితము సమర్పించుకోవడం ద్వారా దేవునికి చెల్లింపులు చెల్లించినట్టే. ఇది రెండవది. మూడవది, మొదటి దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము, 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులను మహిమ చెల్లించాలి. ఈ మూడు ఏ నరుడు భూమి మీద చెల్లిస్తాడో దేవుడు ఆ చెల్లింపులను, ఆ కృతజ్ఞతార్పణను, ఆ మహిమను, మరి తన జీవితాన్ని, తన శక్తిని, తన ధనమును, తన సమయాన్ని దేవుడు స్వీకరించి ఆ భక్తులను భూమి మీద ఆశీర్వదించినట్లుగా మనం చూడగలం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు? నీ శక్తిని, నీ బలాన్ని ఎవరికి ఇస్తున్నావు? మరి నీ ధనాన్ని దేనికి ఖర్చు పెడుతున్నావు? నీ జీవితాన్ని దేనికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? దేనికి వృధాగా మరి పెడుతున్నావు? ఆలోచించుకో. మరి నీవు కృతజ్ఞత కలిగి దేవునికి ఉన్నావా? దేవునికి మహిమ చెల్లిస్తున్నావా? అయితే దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. ఒకవేళ అలా లేని స్థితిలో ఉంటే ఇప్పుడే నీ హృదయము దేవుని వైపు తిప్పుకొని నీవు మారు మనసు పొంది క్షమాపణ పొందుకొని దేవునికి క్షమించమని అడిగి ఇప్పుడే నీ బలమును, నీ శక్తిని, నీ ధనమును, నీ జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుని చేతులు పెట్టు. దేవుని చేతుల్లో ఉంచిన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆశీర్వాదకరంగా పంచినట్లుగా దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలాగూ మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడారు. ఏ కీడు, ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ బలహీనత మా దగ్గర రాకుండా మా చుట్టూ మీ కంచెని వేసినందుకు వందనాలు. ఈ రాత్రి సమాధానము, నెమ్మదిని, ఆరోగ్యమును, నిద్రని దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.